భవ్య, హరిక వస్తావా? ఈ ఇండోర్ స్టేడియం ఓపెన్ అయ్యి ఒక 1.5-2 ఇయర్స్ అవుతుంది. సో దీని ఓపెనింగ్ అయితే అయిపోయింది, కానీ దీన్ని అసలు ఎక్కడ కూడా యూజ్ అయ్యేటట్టు ఇది అధికారంగా అది యూజ్ అయ్యేటట్టు లేదు. దీనికి ఓపెన్ చేసి ఎంట్రీ ఫీ ఒక 100-150 ఏమైనా పెట్టి లోపల బ్యాడ్మింటన్ ఏదో ఒకటి ఎంట్రీ పెడితే అది క్లీన్గానే ఉంటుందండి. అది అలా ఎలా ఉందో అలా వదిలేశారు. అక్కడ చూస్తే పావురాలు అయితే గుట్టలు గుట్టలుగా రోజు ఎన్నో పావురాలు చనిపోతున్నాయి. అక్కడ కూడా చూస్తే స్విమ్మింగ్ పూల్ కంప్లీట్ అయిపోయింది, కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. అసలు యూజ్ చేస్తే అన్నీ ప్రాపర్గా ఉంటాయి. పిల్లలు కూడా చూస్తే ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా ఆడడం, ఈ గవర్నమెంట్ ప్రాపర్టీని అంతా డ్యామేజ్ చేయడం అంతా జరుగుతుందండి. దీన్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా మేమే ఇక్కడ రోజు వివేకానంద యోగా టీం వాళ్ళు వస్తారు, వీళ్ళు మేము కూడా మాట్లాడి ఎమ్మెల్యేని కలవడమా లేక స్థానిక కార్పొరేటర్ని కలిసి మాట్లాడాలని ఇంతకుముందు కూడా మేము అనుకున్నాము, కానీ ఇప్పటివరకు ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి. సో మీ దృష్టికి వచ్చింది కాబట్టి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, దీన్ని యూజెస్లోకి తెస్తే ఈ విధంగా ఉండదండి. మీరు సిచ్యువేషన్ అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే రోజు మేము ఇక్కడ వాకింగ్కి ఇక్కడ యోగా టీం వాళ్ళు ఉంటారు. చనిపోయిన పావురాల స్మెల్ అయితే దారుణంగా ఉందండి. అంటే రోజు ఇక్కడ మేము వాకింగ్ కూడా ఇక్కడ యోగా చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. సో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకొని యూజ్ అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్.